అలంకరించిన నాయకులకు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఈరోజు జరుగుతుంది కాబట్టి మా ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఏ విధంగా సామాజిక సాధికారత ఏం చేసినామనేది కూడా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం. దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ నాయకులు అందరూ కూడా కేవలం మాటల వరకే పరిమితమై తప్ప కేవలం వాళ్ళ ఓట్ల కోసం తప్ప ఇంకొకదాన్ని ఆలోచించని పరిస్థితుల్లో ఆనాడు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉంటే, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికార ప్రజలకందరికీ కూడా ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మంత్రివర్గంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ నుంచి ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల వాళ్ళకందరికీ కూడా మొత్తం వాళ్ళకు మనం ఆర్థిక సాయం ఇవన్నీ కూడా 1,76,000 కోట్లు డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏదైతే ప్రజలకు మాట చెప్పినాడో ఎలక్షన్ల ముందర బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ బీసీ మీటింగ్లో చెప్పడం జరిగింది, నేను ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా అన్ని పదవులతో పాటు అన్ని విషయాల్లో కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ కూడా, మైనార్టీలకు అందరికీ కూడా న్యాయం చేసిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు మేమందరం కూడా ధైర్యంగా సామాజిక సాధికార బస్సు యాత్ర పెట్టి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈరోజు మా మీటింగ్లోకి ఎందుకు ఇంత స్పందన ఉంది వస్తున్నారంటే మా ముఖ్యమంత్రి చేసినారు కాబట్టి ఈరోజు ఆ ప్రజలు మాకు మద్దతు ఇచ్చే పరిస్థితిలో మాకు ఈరోజు అందరూ కూడా మా మీటింగ్లన్నీ కూడా సాధికార బస్సు యాత్రలన్నీ కూడా సక్సెస్ కావడం జరుగుతుంది. దాంతోపాటు మా దురదృష్టం ఏమంటే మాకు సపోర్ట్ చేసే మీడియా లేకపోవడం మా దురదృష్టం అంతే. మాకు ఉండే కేవలం కొంత ఎక్కువ అవతల తెలుగుదేశం వాళ్ళకు మీడియా సపోర్టు వాళ్ళకు ఉంది కాబట్టి ఏ చిన్నది కూడా పెద్దగా చూపించే పరిస్థితి. మేము ఎంత మంచి పనులు చేసినా కూడా దాన్ని తక్కువ చేసి చూపించే పరిస్థితి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉండే నాయకులు, మన కార్యకర్తలు కూడా మనం ప్రజలకు ఏం చేస్తున్నాం, మనం సామాజిక సాధికార మనం ఎంతవరకు మన ముఖ్యమంత్రి గారు చేసినది అనేది కూడా మనం ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు మొత్తం అన్నీ కూడా చేయడం, మనం ఇవన్నీ కూడా ఏమేమి చేసామని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ బస్సు యాత్రలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇందుకు సహకరిస్తున్న మన నాయకులతో పాటు మన కార్యకర్తలకు, ప్రజలకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒక 2 గంటల లోపల మన మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ మీటింగ్ను మన నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ రేపు 2024లో ఇప్పుడు జరిగే ఎలక్షన్లో కూడా 2019లో ఏ విధంగా మనకు పూర్తిగా ఆ రోజు మనకు ప్రజలు బ్రహ్మరథం పట్టినారో అంతకంటే ఎక్కువ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మన పార్టీకి మనకు అంతకంటే ఎక్కువ రావాలని కోరుకుంటూ మన నాయకులు, కార్యకర్తలందరూ కూడా మన పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సామాజిక సాధికారిక బస్ యాత్ర పాణ్యం కాన్స్టిట్యున్సీలో పాణ్యం సీనియర్ శాసనసభ్యులైనటువంటి
కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సాధికారిక యాత్ర బస్ యాత్ర నడుస్తుంది. ఇది పాణ్యం పరిధిలోని చెన్నమ్మ సర్కిల్లో ఈ రోజున యాత్ర చేపడుతున్నాం. ఈ యాత్ర గురించి ఎందుకంటే ఇప్పుడే మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అక్కన చేర్చుకొని ఈ యొక్క బస్ యాత్ర చేపట్టి ఎక్కడ చూసినా లక్షల్లో తండోపతండాలుగా జనాలను తరలించేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఇవాళ ప్రతి అణగారిన వర్గాల వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్స్ విషయంలో గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులుంటే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వల్లే ఉన్నారు. 4 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ లోకల్ బాడీ ఎలక్షన్లు తీసుకున్నా 60 నుంచి 70% ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల వల్లే ఉన్నారు. ఖచ్చితంగా ఈ వర్గాల వాళ్ళందరూ ఈ రోజున ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీలు ఎవరు పుట్టాలా అనేటివి అవమానపరిచినటువంటి చరిత్ర, బీసీలు ఎవరన్నా మాట్లాడితే తోకలు కట్ చేస్తాననేటువంటి పరిస్థితి. ఒక జడ్జిగా నియమింపబడితే బీసీలు జడ్జి పనికిరారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ అబద్ధాలతో ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వస్తున్నాడు అన్నట్టుగానే అణగారిన వర్గాలందరూ కూడా చీకొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎల్లో మీడియాను పెట్టుకొని ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ద్వారానే రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ఏదైతే చెప్పాడో చెప్పి చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఉంది తేడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎల్లో మీడియా 3-4 రోజుల బట్టి ఒకటే మైనే అణగారిన వర్గాలలో సీట్లలో మాత్రమే అంటున్నారు. ఇవాళ ఆత్మగౌరవం పెరిగేటట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అణగారిన వర్గాలలో లీడర్షిప్ పెరిగింది. చాలా మంది లీడర్లు ఉత్పన్నమైనారు. అందుకొరకే సర్దుబాట్ల కొరకు అవసరమైన చోట మార్పులు చేర్పులు పార్టీ పరంగా చేస్తారన్న సంగతి వాళ్ళు కూడా తెలుసుకొని మాట్లాడాలి, తెలుసుకొని రాయాలి. ఇదెందుకంటే పార్టీ అంతర్గత వ్యవహారం. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో 175కు 175 సందేహమే లేదు. కుప్పంలో కూడా వాళ్ళు ఓడిపోతున్నామని చెప్పేసి అక్కస్తోనే ఏమేమో రాస్తున్నారు, ఏమేమో మాట్లాడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్గానే వస్తున్నాడు, సింగిల్గానే పోటీకి పోతున్నాం. వాళ్ళు మాత్రమే గుంపులుగా, ఎందుకంటే భయం అనేది వాళ్ళని వెంటాడుతుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో ఏదైతే 2024 మార్చి ఏప్రిల్ ఎలక్షన్లు జరుగుతున్నాయో ఖచ్చితంగా స్వీప్ చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ కావచ్చు, దానికి అనుకూలంగా ఉన్న పార్టీలు కావచ్చు, ఖచ్చితంగా తుడిచిపెట్టకపోవడం ఖాయమన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.